ओम श्री साई राम। साई प्रेम वाणी के हमारे आज के प्रसारण में आप सबका हार्दिक स्वागत है। आज हम आप सबके लिए लेकर आए हैं सुमधुर कार्यक्रमों की मनमोहक कड़ी। आज के प्रसारण में आप अवतार वाणी के अंतर्गत श्री भगवान द्वारा दिए गए एक दिव्य संदेश का एक भाग एवं आदर्श जीवन आनंद उपवन कार्यक्रम में एक मधुर कथा वृत्तांत सुनेंगे। तो चलिए कार्यक्रम का शुभारंभ करते हैं। अब प्रस्तुत है हमारा कार्यक्रम अवतार वाणी। भगवान बाबा द्वारा सन 1984 को श्रीमद् भगवद गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग आज हम प्रस्तुत करने जा रहे हैं। ప్రేమ స్వరూపులారా, సాంఖ్యమనగా జ్ఞానం. ఈ జ్ఞాన విచారణ యందు అనాత్మ వస్తువులను లెక్కించుటలో ఈ సంఖ్యకు ప్రధానమైనటువంటి విలువను అందించింది. అర్జునుడి యొక్క బలహీనతను, శోకమును గుర్తించినటువంటి కృష్ణుడు కల్వసమిదం అని ఒక విధమైనటువంటి విసుగుతో అర్జునుని విమర్శించాడు. కల్వసమిదం అనగా పిరికితనమని కానీ లేక శోకమని కానీ మనస్సుకు కూడినటువంటి చేరినటువంటి యొక్క మాలిన్యం అని కూడా చెప్పవచ్చు. सांख्य का अर्थ ज्ञान है। इस ज्ञान चिंतन के अंतर्गत अनात्म वस्तुओं की गिनती करते समय संख्याओं को प्रधानता दी गई है। अर्जुन की कमजोरी और शोक को देखकर बड़े ही ऊब के साथ श्री कृष्ण ने कश्मलमिदम कहकर निंदा की। कश्मलमिदम का अर्थ भीरुता, शोक और मनोमालिन्य कह सकते हैं। అర్జున, ఈ శోకమునకు, ఈ పిరికితనమునకు కారణం ఏమిటి? నీ యొక్క మనస్సు యొక్క మాలిన్యమే దీనికి మూల కారణమని విమర్శించాడు. కార్పణ్య దోష అని కూడా కృష్ణుడు పదమును ఉపయోగపెట్టాడు. అనగా కృపణుడి యొక్క భావమే కార్పణ్యం. हे अर्जुन, इस कमजोरी और शोक का कारण क्या है? तुम्हारा मनोमालिन्य ही वास्तविक कारण है। श्री कृष्ण ने कार्पण्य दोष शब्द का प्रयोग किया। कृपण का भाव ही कार्पण्य है। కృపణుడు అనగా దరిద్రుడని, లోభి అని అర్థం ఉంటున్నవి. అయితే ఈ అర్థములు అర్జునుకు అంత సరి అయినటువంటివి కావు. కారణమేమనగా అర్జునుడు లోభి కాదు, లేక దరిద్రుడు కాదు. కనుక ఈ లోభి అనేటువంటి ఒక అర్థం కానీ, దరిద్రుడు అనేటువంటి అర్థం కానీ అర్జునుకు సరైన సంబంధమైనటువంటిది కాదు. कृपण शब्द के दो अर्थ हैं, दरिद्र और लोभी। ये अर्थ अर्जुन के लायक नहीं हैं, क्योंकि अर्जुन लोभी अथवा दरिद्र नहीं है। अतः ये लोभी अथवा दरिद्र जैसे अर्थ अर्जुन के लिए सही नहीं हैं। ఉపనిషత్ అర్థమును పురస్కరించుకొని ఇతను అజ్ఞాని అనగా జ్ఞానము లేనటువంటి వాడు అనేటువంటి అర్థము ఇతనికి సమన్వయం అవుతుంది. అజ్ఞానిగా ఉండటం చేతనే ఈ దుఃఖ మోహములు
అతని ముంచెత్తుతున్నవి. సంయోగంతో ఏర్పడేటువంటిదే మోహం, వియోగంతో సంభవించేటువంటిదే దుఃఖము. జీవితము సంయోగ వియోగ సంఘర్షాత్మకమైన సహస్రాల మహత్తరమైనటువంటి తరంగం. ఇది సంయోగ వియోగములతో కూడినటువంటిది మానవుని యొక్క జీవితం. उपनिषद अर्थ के अनुसार इसके लिए अज्ञानी का अर्थ ही समन्वित होता है. अज्ञानी होने के कारण ही ये दुख और मोह उन्हें सराबोर करते जा रहे हैं. संयोग से ही मोह बनता है, वियोग के कारण दुख उत्पन्न होता है. जीवन संयोग और वियोग का संघर्षपूर्ण उत्ताल तरंग है. इन संयोग और वियोग से समन्वित ही यह मानव जीवन है. ఇక్కడ యుద్ధం కూడాను రెండింటికి మధ్య యందు చేరినటువంటిది భారత యుద్ధం. ఇది సంధి స్థానం. సంధి అనగా రెండు కాలముల యొక్క చేరికని, ఆనంద దుఃఖములకు మధ్య ఉన్నటువంటిది సంధి. పగలు రాత్రికి మధ్యన చేరినటువంటిదే సంధి. సంయోగ వియోగములకు మధ్య ఉన్నటువంటిది ఈ సంధి. కనుకనే ప్రతి మానవుడు కూడాను ఈ సంధి కాలం లోపలనే ఈ యొక్క సుఖ దుఃఖములకు గురి అవుతున్నాడు. महाभारत का यह युद्ध भी इन दोनों में घटित हुआ है. यह संधि का स्थान है. दो कालों का समन्वित रूप ही संधि है. आनंद और दुख के मध्य यह संधि ही निहित है. दिन और रात के मध्य भी संधि ही निहित है. संयोग और वियोग के मध्य यह संधि ही है. अतः प्रत्येक मानव इस संधि काल में सुख और दुख के अनुभव प्राप्त कर रहा है. పూర్తి సుఖమునందైనా ప్రవేశించాలి, లేక దుఃఖమునందైనా ప్రవేశించాలి. అయితే మానవుడు సుఖముని అపేక్షిస్తాడు కానీ దుఃఖముని ఏమాత్రం అపేక్షించడు. కనుక ఈ సుఖమును ప్రవేశించడానికి తగినటువంటి కృషియే ఈ యొక్క జ్ఞానం. ఈ సాంఖ్యయోగములో అధికంగా శరీరం యొక్క విరక్తిని అందించి దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వమును బోధించడమే జరుగుతుంది. या तो पूर्ण सुख में प्रवेश करना चाहिए अथवा पूर्ण दुख में प्रवेश करना चाहिए. परंतु मानव सुख की ही अपेक्षा करता है, दुख की अपेक्षा बिल्कुल नहीं करता है. सुख में प्रवेश हेतु किए जाने वाला प्रयत्न ही ज्ञान है. इस सांख्य योग में विशेषतः शरीर पर विरक्त भावना को बढ़ाकर आत्म तत्व जो स्वयं ही दिव्यत्व है का उपदेश देना ही होता है. ఇక్కడ ఋషికేశ గుడాకేశ అని రెండు పదవులు ఏర్పడుతూ వచ్చాయి. ఋషికేశుడు అనగా ఇంద్రియములకు అధిపతి, గుడాకేశ అనగా ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు. ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు అర్జునుడు, ఇంద్రియములకు అధిపతి అయినటువంటి వాడు కృష్ణుడు. ఈ ఇరువురికి మధ్య ఈ విధమైనటువంటి వివాదములు జరుగుతూ వస్తున్నాయి. దీనికి మూల కారణం దేహాత్మ యొక్క తత్వమే అర్జునుడికి. यहां ऋषिकेश और गुड़ाकेश दो शब्द हैं. ऋषिकेश का अर्थ इंद्रियों का अधिपति है. गुड़ाकेश का अर्थ जिसने इंद्रियों पर नियंत्रण किया है. अर्जुन ने इंद्रियों को नियंत्रण में किया. श्री कृष्ण इंद्रियों के अधिपति हैं. इन दोनों के मध्य ही ऐसे वाद विवाद हो रहे हैं. अर्जुन की देहात्म भावना ही इसका मूल कारण है. బంధువులను చూచి మిత్రులను చూచి జాలి నుండి వీరికి జరగబోయేటువంటి ప్రమాదముల గురించి విచారణ పడుతున్నాడు అర్జున. మొట్టమొదట దేహాన్ని గురించి విచారించు. ఈ దేహతత్వం అనేటువంటిది కేవలము జడంతో కూడినటువంటిది. ఇది కేవలము జీవుడు ధరించినటువంటి ఉపాధి. ఇది కేవలం వస్త్రం వంటిది. ఈ మలినమైనటువంటి వస్త్రమును, పాతబడినటువంటి వస్త్రమును విసర్జించి నూతనమైన పరిశుద్ధమైనటువంటి వస్త్రమును ధరించుకోవటము మానవునికి సహజం. बंधुओं और मित्रों को देखकर उनको होने वाले खतरों की कल्पना कर अर्जुन दुखी हो रहे हैं. श्री कृष्ण ने कहा, हे अर्जुन, सबसे पहले देह के बारे में विचार करो. यह देह तत्व
नितांत जड़ है। यह जीव द्वारा धारण की हुई उपाधि है। यह एक वस्त्र के समान है। मलिन एवं पुराने वस्त्र को त्याग कर नए एवं विशुद्ध वस्त्र को धारण करना मानव के लिए अत्यंत सहज है। ఇక్కడ వస్త్రం అనగా కొంతవరకు మనం విచారించవలసినటువంటి విషయం. అయితే మలిన వస్త్రమును విసర్జించి నూతన వస్త్రమును ధరించడం అంటే ఈ దేహమును వదలి మరొక దేహమును ధరించటమే. ఇది పాత వస్త్రం అనేటువంటి దానిగా నిరూపించాడు కృష్ణుడు. అయితే సామాన్య మానవులకు ఇందులో సందేహం కలగవచ్చు. పాత వస్త్రం అనగా ఏ 80 సంవత్సరంలో, ఏ 90 సంవత్సరంలో, ఏ 100 సంవత్సరంలో అయిన తర్వాత ఈ దేహం అనేటువంటి వస్త్రమును విసర్జించడంలో ఎట్టి బాధను ఉండదు. ఇట్లు పాత పడక పూర్వమే యవ్వనమందు, బాల్యమునందు ఈ వస్త్రమును వదలటము కొత్త వస్త్రమును వదలనట్టే కదా. यहां वस्त्र शब्द पर जरा विचार करना चाहिए। मलिन वस्त्र को त्याग कर नए वस्त्र को धारण करने का अर्थ इस देह को त्याग कर नए देह को धारण करना ही है। श्री कृष्ण ने देह को पुराना वस्त्र निरूपित किया है, परंतु यहां सामान्य लोगों को एक संदेह हो सकता है। पुराना वस्त्र कहने पर इस देह को 80, 90 या 100 वर्षों के बाद त्यागने में कोई चिंता नहीं होगी, परंतु पुराना होने से पहले ही यौवन या बाल्यकाल में वस्त्र को त्यागने का मतलब नए वस्त्र को त्यागना ही है ना। ఒక 20 సంవత్సరముల యొక్క దేహము ప్రాణమును వదిలినప్పుడు ఇది పాత వస్త్రం వదలనట్టునని ఎట్లా అనుకోవడానికి వీలవుతుంది. ఇది కొత్త వస్త్రమే. ఇది మన దృష్టిలో. దీనికి కృష్ణుడు చక్కని ఒక ఆదర్శాన్ని అందించాడు. మనం ఎక్కడో ఏదో ఒక యాత్ర వెళ్ళినప్పుడు ఒక షర్టింగ్ క్లాత్, ఒక బట్టను మనం తీసుకుని వచ్చాం. ఆ గుడ్డను తెచ్చి మనం ఎక్కడో బీరువాలో పడవేశాం. ఏదో ఒక సందర్భం లోపల 5-6 సంవత్సరాలు అయిన తర్వాత ఈ బట్టలు సర్దేటువంటి సమయంలో ఈ వస్త్రములు కంటికి కనపడింది. 20 वर्षों की देह प्राण त्यागने पर इसे पुराना वस्त्र त्यागना कैसे समझा जा सकता है? हमारी दृष्टि में यह नया वस्त्र ही है। इसके लिए श्री कृष्ण ने एक सुंदर उदाहरण दिया। जब हम किसी यात्रा पर जाते हैं तो वहां से एक शर्टिंग क्लॉथ ले आते हैं। उसे हमने एक अलमारी में डाल दिया। 5-6 वर्षों के बाद किसी अवसर पर अलमारी सहेजते समय यह कपड़ा हमें दिखाई पड़ा। తక్షణమే జ్ఞాపకం వచ్చి అయ్యో నేను ఫలానా సమయంలో తెచ్చినటువంటి వస్త్రం అనుకొని టైలర్ని పిలిచి తన మెజర్ ఇచ్చి ఒక షర్టును కుట్టించుకున్నాడు. ఆ యొక్క కొత్త షర్టు ధరించాడు. ఏదో మన ప్రేయర్ హాల్లో వచ్చి కూర్చోవడానికి వంగినాడు. వీపు పైన చినిగిపోయింది. కొత్త షర్టు అప్పుడే చినిగిపోయని అని మనం విచారిస్తాం. దీని యొక్క అంతరార్థం ఏమిటి? షర్టు కుట్టడం కొత్తది కానీ బట్ట యొక్క స్టాక్ పాతది. तब अचानक याद आया कि अरे फला समय में मैंने ही इसे लिया था। ऐसा विचार कर एक दर्जी को बुलाकर अपने माप देकर एक कमीज सिलवाई। बिल्कुल नई कमीज पहनी। इसके बाद प्रेयर हॉल में आकर बैठने के लिए झुका, तुरंत कमीज पीठ पर फट गई। अब हम चिंतित होते हैं कि कमीज तो नई थी लेकिन इतनी जल्दी फट गई। इसका आंतरिक अर्थ क्या है? कमीज तो नई नई सिलवाई गई, परंतु इसका कपड़ा पुराना स्टॉक है। మనము కాలరు, ఆర్మ్స్, పాకెట్ అన్ని కుట్టడం అనేటువంటిది కొత్తగా కుట్టాడు. కానీ కుట్ట యొక్క స్టాక్ చాలా పాతది. అదే రీతిగా ఒక శరీరాన్ని ధరించడము, దీనితో కొత్త వయసును పెంచుకోవటము ఇది కొత్తదిగా మనకు కనిపిస్తుంది. కానీ ఈ జీవితం యొక్క ఇది చాలా పాతది. ఇది జన్మాంతరంతో జన్మములు ఎందుకు నువ్వు దీని యొక్క వయ ప్రమాణం అనుసరిస్తూనే వస్తున్నది. कमीज के कॉलर, आस्तीन और पॉकेट सब सिलवाए तो नए ही हैं, परंतु कपड़े का स्टॉक पुराना है। इसी प्रकार एक शरीर को धारण करना, उम्र का बढ़ना हमें नया लगता है,
परंतु जीवन बड़ा पुराना है। यह जन्मांतरों से चला आ रहा है, अनेक जन्मों से उम्र के हिसाब से चला आ रहा है। దీనికి మరొక చిన్న ఉదాహరణ, ఒక పెద్ద మనిషి, ఒక మంచి యువకుడు, ఇద్దరు ఉన్నారు. మంచి 25 సంవత్సరాల యువకుడు ఒక గుండు పైన సుత్తితో ఒక 20 వేట్లు వేశాడు. కానీ ఆ రాయి పగలలేదు. కానీ కస్తూరి ఎట్లాంటి ఆయన వచ్చి 2 సుత్తి అట్లా వేశాడు, అది పగిలిపోయింది. ఈ 20 సంవత్సరాల యువకుడు 20 వేట్లు వేసినప్పటికీ ఈ గుండు పగలలేదు. కానీ 80 సంవత్సరముల యొక్క వృద్ధుడు 2 వేట్లు వేసేసరికి పగిలిపోయింది. దీనిలో ఉండేటువంటి యొక్క మాత్రం ఏమిటి? అతను బలవంతుడా లేక ఇతను బలవంతుడా అని మనం విచారించాలి. इसके लिए एक छोटा सा उदाहरण, एक बड़ी उम्र का आदमी और एक युवक दोनों हैं। 25 वर्षों के युवक ने एक हथौड़े से एक बड़े से पत्थर पर 20 बार वार किया, लेकिन वह पत्थर नहीं टूटा। इतने में हमारे कस्तूरी के समान एक आदमी आया और उसने मात्र 2 बार वार किया, तुरंत वह पत्थर टूट गया। 25 वर्षों के युवक के 20 वारों से भी पत्थर नहीं टूटा, परंतु 80 वर्षों के बूढ़े के 2 वारों से पत्थर टूट गया। इसमें क्या विशेषता है? हमें विचार करना चाहिए कि क्या वह बलवान है या यह बलवान है। మనము ఈ యొక్క వృత్తులు వేసినటువంటి 2 దెబ్బలను మాత్రమే మనం ఎంచుకుంటున్నాం. ఈ 2 దెబ్బలకే అది పగిలిందని మనం భావిస్తున్నాము. కాదు, 22 దెబ్బలకు అది పగిలింది. 20 దెబ్బలు యువకుడు వేయడం చేత అది మెత్తబడింది. 2 దెబ్బలు వేసరికే 2 చీలికపడింది. అదే విధముగా పోయిన జన్మము లోపల ఎన్నో సాధనలు చేసి ఎన్నో విషయములను అనుభవించి ఆ యొక్క దీని లోపల దేహమును చాలించాడు. ఈ జన్మములో ఈ విధమైనటువంటి వృద్ధాప్యం కాకపోవడమే దీనిని పూర్తిగా గావించుకున్నాడు. बूढ़े के 2 वारों को ही हम गिनती में ले रहे हैं। हम सोच रहे हैं कि 2 वारों से ही पत्थर टूट गया है। नहीं, पत्थर 22 वारों से टूटा है। युवक के 20 वारों से वह नरम हुआ, इसके बाद 2 वारों से टूट गया। इसी प्रकार पिछले जन्म में अनेक साधनाएं करके, अनेक विषयों का उपभोग करके देह त्याग दिया। इस जन्म में बुढ़ापे के आने से पहले ही इसे पूरा कर लिया। हर शिव शंकर शशांक शेखर हर भम बम बम बोलो। हर शिव शंकर शशांक शेखर हर भम बम बम बोलो। भया भयंकर पूजा शंकर धिमि 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 तक नर्तन केलो। भया भयंकर गिरिजा शंकर धिमि 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 तक नर्तन केलो। हर शिव शंकर शशांक शेखर हर भम बम बम बोलो। हर शिव शंकर शशांक शेखर हर भम बम बम बोलो। भयंकर गिरिजा शंकर धिमि 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 तक नर्तन केलो। भवा भयंकर गिरिजा शंकर धिमि 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 तक नर्तन केलो। भवा भयंकर गिरिजा शंकर धिमि 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 तक नर्तन केलो। भवा भयंकर गिरिजा शंकर धिमि 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 तक नर्तन केलो। हर शिव शंकर शशांक शेखर हर भम बम बम बोलो। हर शिव शंकर शशांक शेखर हर भम बम बम बोलो।
ಭವ ಭಯಂಕರ ಗಿರಿಜಾ ಶಂಕರ ಧಿಮಿ ಧಿಮಿ ಧಿಮಿತಕ ನರ್ತನ ಕೇಳೋ ಹರ ಶಿವ ಶಂಕರ ಶಶಾಂಕ ಶೇಖರ ಹರ ಬಂ 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 ಬೋಲೋ ಹರ ಬಂ ಬಂ ಬೋಲೋ ಹರ ಬಂ ಬಂ ಬೋಲೋ हर बम बम बोलो बोल हर बम बम बोलो भवा भयंकर गिरिजा शंकर धिमि 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 तक नर्तन के हर शिव शंकर शशांक शेखर अभी आप सुन रहे थे अवतार वाणी। आज आपने भगवान बाबा द्वारा सन 1984 में श्रीमद् भगवद गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग सुना। साई प्रेम वाणी, भगवान श्री सत्य साई बाबा का दिव्य संदेश अब हिंदी में। आइए अब सुनते हैं आदर्श जीवन आनंद उपवन प्रोग्राम। आज इसके अंतर्गत हम हमारी उमंग नामक विख्यात वीडियो श्रृंखला से ली गई एक कड़ी सुनेंगे। इसका शीर्षक है रास्ते अनेक मंजिल एक। रामू भैया के ग्राहक कहते हैं कि सारी दुनिया में उनकी चाय से बेहतर और कुछ भी नहीं। वो पुट्टपर्ती में चाय की छोटी सी दुकान चलाते हैं। रामू भैया भले ही ब्लैक टी, ग्रीन टी, एप्पल टी जैसी आधुनिक चाय नहीं रखते, लेकिन जब कत्थई रंग की महकती हुई घर जैसी बेहतरीन चाय की बारी आती है तो कोई भी उनका मुकाबला नहीं कर सकता। उनकी मसाला चाय, अदरक चाय, तुलसी चाय और मुंबई कटिंग चाय की चुस्कियां लेकर रोजाना सैकड़ों ग्राहक तृप्त हो जाते हैं। हाँ, एक बात और, कोई भी चाय में मिलाने वाले उनके गोपनीय मसालों का राज जान नहीं सकता। इसी कस्बे में शिवा भाई दवा की एक दुकान चलाते हैं। उनकी दुकान हर किस्म की, हर बीमारी की दवा से भरी रहती है। शिवा भाई इन दवाइयों को पहचानने में भी बड़े माहिर हैं। आसपास के कस्बों से भी लोग शिवा भाई की दुकान पर दवा खरीदने आते हैं, क्योंकि जो दवाई कहीं नहीं मिलती वो भाई शिवा के यहाँ जरूर मिल जाती है। लेकिन जानते हैं कि जब उनके सिर में दर्द होता है तो वो क्या करते हैं? वे रामू भैया की चाय की दुकान से 1 कप मसाला चाय मंगवाते हैं। रामू भैया भी ये चाय उन्हें बिना पैसे लिए भिजवाते हैं, क्योंकि जब रामू भैया के सिर में दर्द होता है तो शिवा भी उन्हें सर दर्द की 1 गोली बिल्कुल मुफ्त देते हैं। देखा आपने, समस्या तो एक ही है मगर समाधान 2 अलग अलग हैं। प्रश्न ये है कि सही कौन है और गलत कौन? रामू भैया ने शिवा भाई से ये कभी नहीं पूछा कि जब आपकी दवा की दुकान है तो आपका सर दर्द दवाई से ठीक क्यों नहीं होता, और शिवा भाई ने भी कभी नहीं पूछा कि जब रामू भैया की मसाला चाय से उनका सिर दर्द ठीक हो जाता है तो रामू भैया सिर दर्द होने पर अपनी चाय पीने के बजाय उनसे दवाई क्यों मंगवाते हैं, क्योंकि दोनों जानते हैं कि अपनी समस्या को सुलझाने के अपने अपने रास्ते हैं। आध्यात्मिक जीवन में भी ठीक यही स्थिति होती है। हमें कौन सा आध्यात्मिक मार्ग अपनाना है, कब अपनाना है,
कैसे अपनाना है, कहां अपनाना है, ये सबके लिए अलग अलग हो सकता है। ईश्वर की खोज के रास्ते सबके अपने अपने हैं, जिन पर उनका विश्वास है। भले ही हमारे रास्ते अलग अलग हों, मगर मंजिल तो सबकी एक ही है ना? आदर्श जीवन आनंद उपवन प्रोग्राम के तहत अभी आप सुन रहे थे हमारी उमंग नामक विख्यात वीडियो श्रृंखला से ली गई एक कड़ी। इसका शीर्षक था रास्ते अनेक मंजिल एक। इसी के साथ हमारे साईं प्रेम वाणी कार्यक्रम का समापन होता है। उम्मीद है हमारा आज का कार्यक्रम आपको पसंद आया होगा। आपके सुझावों को हम तक व्हाट्सएप द्वारा जरूर भेजें। हमारा व्हाट्सएप नंबर है 9393258258 93 93 258 258। हिंदी भाषा में हमारी ये सभी प्रस्तुतियां YouTube पर भी उपलब्ध हैं। इन्हें वहां देखने सुनने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और कमेंट बॉक्स में अपने सुझाव देना ना भूलें। हे साईं, तुमसे नजदीकियां तो कठिनाइयों में ही दिखती हैं, बाकी वक्त तो हम खुद को शहंशाह समझते हैं। स्वामी, हमारे दिलों को विनम्रता से भरकर हमारे शीश आपके चरणों में सदैव झुके रहें। इसी प्रार्थना के साथ हम आप सबसे विदा लेते हैं। धन्यवाद। जय साईं राम।